హైదరాబాద్ వాసులకు ప్రకృతి ప్రసాదించిన నీరా పానీయాన్ని అందించడానికి నీరా కేఫ్ సిద్ధం కావడం జరుగుతుంది. 2023 మే 3వ తేదీన దీనికి సంబంధించిన నీరా కేఫ్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. తెలంగాణ టాడీ టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో దాదాపుగా 12.5 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రకృతి ఏదైతే గౌడ సామాజిక వర్గానికి సంబంధించి వారి ఉత్పత్తులు కావచ్చు, వాటన్నిటి కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎంట్రెన్స్లో మనం చూసుకున్నట్టయితే ఈత చెట్లు కావచ్చు, అలాగే తాడి చెట్లు కావచ్చు, తాడి చెట్లను ఎక్కుతున్న గౌడనకు సంబంధించిన ఇవన్నీ కూడా అట్రాక్టివ్గా ఉండే విధంగా ప్రతిదీ కూడా ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. సో గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది మూతపడడం జరిగింది. సో ఇప్పుడు మొన్న ఏప్రిల్ వరకు కూడా టెండర్లను ఆహ్వానించడం జరిగింది. గత ఏప్రిల్లో టెండర్కి సంబంధించిన పూర్తి ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో ఇది ఎంట్రెన్స్కి సంబంధించిన అన్నీ కూడా ఉండడం జరిగింది. సో మొత్తంగా ఈ మరికొద్ది రోజుల్లోనే నీరాకి సంబంధించిన కేఫ్ నెక్లెస్ రోడ్లో ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం జరుగుతుంది. సో మరి గతానికి సంబంధించి ఇప్పుడు కొన్ని రెనోవేషన్స్ కావడం జరుగుతుంది. సో లోపల ఎలా ఉందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నీరా కేఫ్ ఎంట్రీలో సుందరంగా అద్భుతంగా పెయింటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే కుల వృత్తులకు సంబంధించి కావచ్చు, అలాగే పురాతనానికి సంబంధించిన వాటన్నిటి కూడా గతంలో ఏ విధంగా ఉండేది, సంక్రాంతి కావచ్చు, అలాగే వీటన్నిటి కూడా కుల వృత్తులకు సంబంధించి వాళ్ళు ఇదంతా గంగిరెద్దులకు సంబంధించిన కావచ్చు, అన్నిటి కూడా ఇక్కడ ఒక మంచి అద్భుతంగా కూడా పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. అలాగే ఎంట్రెన్స్ లో మనం రైట్ సైడ్ కి చూసుకున్నట్టయితే మనం లెఫ్ట్ కు ఉంది, రైట్ సైడ్ లో బాటిలింగ్ నీరా కేఫ్ కి సంబంధించి నీరా ఏ విధంగానైతే ప్రాసెసింగ్ యూనిట్ శీతలీకరణం ఏదైతే కూలింగ్ పాయింట్ ఉండడం జరుగుతుందో దాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్స్ లో చూసుకుంటే బాటిలింగ్ అది ఏదైతే కూల్ చేయడం జరుగుతుందో దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ అనేది కూడా మనకి రైట్ సైడ్ లో ఉంది. బాటిలింగ్ యూనిట్ అనేది ఎందుకంటే టెంపరేచర్ అంటే చాలా కూల్ ప్లేస్ లో నీరాన్ని ఉంచాలి కాబట్టి, ఎందుకంటే ఎండ తగిలిపోతుంటే అది కళ్ళుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చల్లని ప్రదేశాల్లో ఉంచాలి. అందుకోసం ఈ శీతలీకరణ యూనిట్ కూడా ఉంచడం జరిగింది, అంటే కోల్డ్ ప్రాసెసింగ్ యూనిట్ లో దీన్ని ఉంచడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఎంట్రెన్స్ నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఈ టెండర్ ఎవరి ద్వారా ఇచ్చారో అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ చూపించడం జరిగింది. తెలంగాణ టాడీ టాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన ఎంట్రీ అనేది ఉండడం జరిగింది. ఇందులోనే బాటిలింగ్ యూనిట్కి సంబంధించి సో మనం హాల్ దగ్గర ఉండడం జరిగింది. హాల్కి సంబంధించి చూస్తే ఇది నీరా కేఫ్కి సంబంధించి సో టోటల్గా మనం వైడ్గా చూసుకున్నట్టయితే ఈ మన విజువల్స్ చూస్తున్నట్టయితే నీరా కేఫ్ ఇక్కడ మనం గ్రీన్ కలర్లో దానికి సంబంధించిన నీరా కేఫ్ను చూపించడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళంతా కూడా వచ్చిన వారందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రకృతి ప్రసాదించిన పానీయాన్ని తాగే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సీటింగ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, పార్కింగ్కి కావచ్చు, అలాగే ఎక్కడ సమస్య లేకుండా ఉండే విధంగా కూడా మనకు నీరా కేఫ్ ఉండడం జరిగింది. సో సీట్లు కావచ్చు, అలాగే మనం సీటింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించి చూసుకున్నట్టు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా చోట్ల కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లను ఉండడం జరిగింది. బాటిలింగ్కి సంబంధించి మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే నీరాకి సంబంధించి ఒకసారి నీరాన్ని సేవిస్తే ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టారు. ఎందుకంటే ఇట్లాంటి ఎండాకాలం సీజన్లో కూల్ డ్రింక్స్ కంటే కూడా చాలా అద్భుతంగా పనిచేసేది. ఎందుకంటే చాలా మటుకు కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా వాటిని తీసేసే అంత కెపాసిటీ ఉన్నది నీరాకి కాబట్టి చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా వీటిని తాగిస్తారంటే కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అంటే ఇది ప్రకృతి ప్రసాదించిన పానీయం కాబట్టి దీంట్లో ఆల్కహాల్ అనేది ఉండదు కాబట్టి అందరూ కూడా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రభుత్వమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఈ హాల్కి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ నీరా కేఫ్కి సంబంధించి అలాగే అటు 3 షట్టర్స్ టోటల్గా 7 షాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ హాల్ అంతా కూడా ఇక్కడ కూడా అంటే ఎంత నీట్గా ఉందో మనం చూసుకున్నట్టయితే ఎంత నీట్ అనేది ఉందో మనకు తెలుస్తుంది. అలాగే సెంట్రలైజ్డ్ ఏసీ కావచ్చు, పైన అట్రాక్టివ్ ఉండే విధంగా కూడా ఎట్లాంటి గ్రీన్ అండ్ ఎల్లో తోటి కూడా అట్రాక్షన్ తోటి కూడా ఈ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అలాగే హుస్సేన్ సాగర్ తీరాన్ని కూడా చూసుకునే విధంగా ఎంజాయ్ చేసే విధంగా కొంతమంది చెరువు పక్కనే ఉండి సైట్ వ్యూ కోరుకునే వారికి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ బోటింగ్కి సంబంధించిన కూడా ఇక్కడ నుంచి వస్తే డైరెక్ట్గా బోటింగ్కి సంబంధించి కూడా ఉండడం జరిగింది. ఇక్కడ అడల్ బోట్స్ పేమెంట్ కూడా అక్కడ ఉంది. బోట్కి సంబంధించి ఇక్కడ వచ్చిన వాళ్ళు పిల్లలతోటి కావచ్చు, ఫ్యామిలీతోటి వచ్చిన వాళ్ళందరూ కూడా బోటింగ్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉండడం జరిగింది. సో ట్యాంక్ బండ్ చుట్టూ ఏదైతే బుద్ధుడి విగ్రహం వరకు కావచ్చు, అటు సెక్రటేరియట్ అందాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసే విధంగా కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నెక్లెస్ రోడ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
సో కానీ అంటే వీకెండ్లో చాలా మటుకు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఆ హాలే కాకుండా ఈ ఏదైతే బయట ప్లేస్ ఉండడం జరిగింది ఇదంతా కూడా వీకెండ్లో నిండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. లైటింగ్ చూసుకున్నట్టయితే అద్భుతంగా ఏదైతే మనం ట్యాంక్ బండ్ పైన ఏ విధంగానైతే అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగానైతే ఏర్పాటు చేయడం జరిగిందో అదే అట్మాస్ఫియర్ని కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి చోట కూడా నిజంగానే ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయా, అక్కడ చెట్లు తాటి ముంజలు కావచ్చు, అలాగే కళ్ళు లుట్టి ఏదైతే ఉన్నారో ఇవన్నీ అన్నిటి కూడా నిజంగానే మన కళ్ళకు కనబడినట్టుగా కనబడుతున్నాయి కాబట్టి సో ఆ వెదర్ని ఆస్వాదించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. సో ఇప్పటికే 7 షాప్స్ కావచ్చు, అలాగే హాల్ కావచ్చు, నీరా కేఫ్కి సంబంధించి ఇక్కడ అన్నీ కూడా ఈ టెండర్లో రావడం జరిగింది. ఈ ముందు నీరా కేఫ్కి సంబంధించి ఒక నీరా కేఫ్ కావచ్చు, అలాగే 7 షాప్స్కి సంబంధించిన యూనిట్ ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ బాటిలింగ్ పాయింట్ కూడా ఉంది, ఒక కిచెన్ కూడా ఇందులో ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం పైన చూసుకున్నట్టయితే ఒక 250 మెంబర్స్ కెపాసిటీ తోటి ఒక బ్యాంకెట్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్యాంకెట్ హాల్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డే కావచ్చు, చిన్న పార్టీలు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా అక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అంటే ఈ మనం చూసుకున్నట్టయితే ఇంత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం అక్కడ చూసుకుంటే హోటల్స్ కావచ్చు ఏవి కూడా లేని పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఈ హుస్సేన్ సాగర్ వ్యూ చూడాలి అని అంటే మాత్రం మ్యారియట్ హోటల్ లాంటి దాంట్లోకి వెళ్తే మాత్రం చాలా వ్యయ ప్రయాసాలతోటి కూడుకున్న పరిస్థితి కాబట్టి ఇదే వ్యూ తోటి బర్త్డే పార్టీస్ కావచ్చు, అలాగే ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకునే వారికి ఇది అద్భుతమైన ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యూని చూస్తూ చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళందరూ కూడా బోటింగ్ చేస్తూ అంటే అన్నిటికీ సంబంధించి ఒక మంచి డెస్టినేషన్ ప్లేస్ అని అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకునే విధంగా కూడా ఈ ప్లేస్ని తీర్చిదిద్దడం జరిగింది. సో గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు కొంచెం ఇది కూడా మూతపడడం జరిగింది టెండర్ అయిపోయిన తర్వాత. సో మొన్ననే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ని కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ బ్యాంకెట్ హాల్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనం బ్యాంకెట్ హాల్ కూడా పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, పైన కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాంకెట్ హాల్లో పైన ఇక్కడ నుంచి ఈ హాల్ నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే మెట్ల ద్వారా మనం వెళ్ళొచ్చు. లైటింగ్కి సంబంధించి కూడా కింద లైటింగ్స్ ఇవ్వడం జరిగింది, అలాగే అట్రాక్ట్ చేసుకునే విధంగా పైన కూడా లైటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పేస్ ఇక్కడ ఈ దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే చాలా ప్లేస్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకి కావచ్చు, పార్కింగ్ అనేది కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. సో అక్కడ చూసుకున్నట్టు ప్రతి ఒక్క చోట కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చాలా వైడ్గా ఇదేదైతే ఉండడం జరిగిందో ఎక్కువ మంది అతిథులు వస్తే కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా మెట్లను కూడా ఇవ్వడం జరిగింది. కింద ఏదైతే నీరా కేఫ్కి సంబంధించిన వాటి ఉంటే మనం పైన చూసుకున్నట్టయితే ఇది పైన ఆఫీస్ రూమ్ కావచ్చు, అలాగే బ్యాంకెట్ హాల్కి సంబంధించిన ప్లేస్కి రావడం జరిగింది. ఈ బ్యాంకెట్ హాల్ ఇక్కడ నుంచి వ్యూ చూసే మాత్రం అద్భుతంగా కనబడుతుంది. ఎందుకంటే మనం ఒక 5 స్టార్ హోటల్ కావచ్చు, లేకపోతే 3 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా ఇంత అద్భుతంగా వ్యూ పాయింట్ అయితే మనకు కనబడదు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి అన్నీ కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఏనైతే ప్రదేశాలు ఉన్నాయో కూడా అన్ని ప్రదేశాలు కూడా మనకి కళ్ళకు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఎంత స్పేషియస్ ఉందో కూడా మనం చూసుకోవచ్చు. సో ఒకసారి విజువల్స్లో మనం చూసుకున్నట్టయితే మన జాతీయ జెండా నుంచి మొదలుకుంటే అక్కడ సంజీవ పార్క్ నుంచి మొదలుకుంటే ఇటు బుద్ధుని విగ్రహం నుంచి, అలాగే సెక్రటేరియట్, బీఆర్కే భవన్, హైరైజ్డ్ బిల్డింగ్, సెక్రటేరియట్ ఇవన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. అలాగే సాయంత్రం పూట ఎవరైతే ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, అలాగే ఎంజాయ్ చేస్తా అనుకుంటే మాత్రం ఇది బెటర్ అనుకోవచ్చు. సో ఇది మనం పైనకు రావడం జరిగింది. ఇది బ్యాంకెట్ హాల్కి సంబంధించి బ్యాంకెట్ హాల్ పైన కూడా చూసుకున్నట్టయితే ఎంతో అద్భుతంగా ఉండడం జరిగింది. ఇటు చెట్లు కావచ్చు, ఇటు సెట్ బ్యాక్కి సంబంధించిన ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో బ్యాంకెట్ హాల్కి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా 250 మెంబర్స్తో పార్టీ ఏదైతే ఫంక్షన్స్ చేసుకునే విధంగా కూడా దీంట్లో ఏర్పాట్లను ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మొత్తం లైట్స్ కావచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, అలాగే సెంట్రలైజ్డ్ ఏసీ ఇవన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మళ్ళీ బయట ఏదైతే ఉండడం జరిగిందో అక్కడ
ఫుడ్కి సంబంధించి ఏదైతే పార్టీకి సంబంధించిన ఫంక్షన్కి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి కావచ్చు, బయట వ్యూలో పిల్లలు కావచ్చు పెద్దలు కూడా వ్యూ పాయింట్లో చూసుకునే విధంగా కూడా అన్నీ అద్భుతంగా ఇక్కడ ఉండడం జరిగింది. సో మరొకసారి నీరా కేఫ్ అంటే మరుగున పడిపోతుంది అన్న సందర్భంలో కమ్యూనిటీకి సంబంధించి గౌడ కమ్యూనిటీకి సంబంధించి అందరూ కూడా ఇది మరొకసారి ఈ తెరవాలి అన్న ఉద్దేశం చెప్పడంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ గౌడ కమ్యూనిటీకి సంబంధించి తెలంగాణ టాడీ టాపర్స్కు సంబంధించి దీన్ని తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ఇక్కడ తాటి ముంజలు ఉన్నాయా అంటే రాత్రిపూట చూస్తే నిజంగానే తాటి ముంజలు ఉన్నట్టే కనబడడం జరుగుతుంది. సో దీనికి ఏదైతే కుండను కట్టడం జరిగిందో దీన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఏదైతే ముంజకాయలకు సంబంధించి ఫస్ట్ పోదాటికలు అయిపోయిన తర్వాత వచ్చే పండుదాటికలను రిఫ్లెక్ట్ చేసే విధంగా కూడా ఈ చెట్టును ఇక్కడ ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా లైటింగ్ను ఇస్తే సాయంత్రం పూట మాత్రం ఇది ఐజ్డీస్గా మనం ఎక్కడైతే తాటి చెట్లు ఉండడం జరిగిందో అదే మనకు కనబడే విధంగా కూడా ఆ రీతిలో దీన్ని తీసుకురావడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే గతంలో 2023 సంవత్సరంలో మే 3వ తేదీన ఇందుకు సంబంధించి ఇనాగరేషన్ చేయడం జరిగింది. దాదాపు 12,20,00,000 రూపాయలతోటి మంచి అద్భుతంగా కూడా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, అలాగే 7 షాప్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా వీళ్ళంతా ఎవరైతే టెండర్ రావడం జరిగిందో వాళ్ళే వీళ్ళంతా కూడా మెయింటైన్ చేసుకున్నట్టు చూడడం జరిగింది. సో తెలంగాణ టాడీ టాపర్స్కి సంబంధించిన ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ టెండర్ని అంతా కూడా తీసుకురావడం జరిగింది. ఈ టెండర్ మొన్నకు సంబంధించి చూసుకున్నట్టయితే మొన్న టెండర్ 2 సంవత్సరాలకు కూడా టెండర్ తీసుకోవడం జరిగింది. దీంట్లో 2 yearsకి సంబంధించిన టెండర్లో దాదాపుగా మార్చి 25కి ఫస్ట్ సారి టెండర్ ఇస్తే మళ్ళీ ఒకసారి దీన్ని టెండర్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మార్చి 31 వరకు. మార్చి 31న హైయెస్ట్ టెండర్ చూసుకున్నట్టయితే 8,57,000 వరకు కూడా హైయెస్ట్ బిడ్గా అయిందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈ టెండర్ ప్రక్రియ అంతా కూడా ఏప్రిల్ నెలలో కంప్లీట్ కావడం జరిగింది. సో మరికొద్ది రోజుల్లోనే ఏదైతే చిన్న చిన్న రిపేర్స్ ఏదైతే మైనర్ అంటే చాలా రోజుల పాటుగా ఇది మూతపడి ఉంది కాబట్టి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఏవైతే ఉండడం జరిగిందో అవన్నిటి కూడా కిచెన్ కావచ్చు అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మరికొద్ది రోజుల్లోనే అంటే దాదాపుగా ఏదైతే హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటే నెక్లెస్ రోడ్ ప్రాంతంలో కావచ్చు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చూస్తున్న వారందరూ కూడా మంచి డెస్టినేషన్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా మరీ ముఖ్యంగా ఈ నీరా తాగాలి అనుకున్న వారికి ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమైన పానీయం, అలాగే ప్రతి ఒక్కరు సేవించేది కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తుంది దీని. ఎందుకంటే కూల్ డ్రింక్స్ కావచ్చు వాటన్నిటి జోలికి పోకుండా ఇది తాగితే మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ప్లస్ మనకి మరింత చలువ చేస్తుంది. కాబట్టి ఈ నీరా కేఫ్ అనేది కూడా మరి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. దీంతో పాటుగా కిచెన్ కూడా అందుబాటులోకి వస్తే మరిన్ని మంచి టేస్టీ ఫుడ్ కూడా ఈ నీరా కేఫ్తో పాటు కూడా హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో మొత్తంగా మరొకసారి నీరా కేఫ్ హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రావడంతో ఎవరైతే నీరా ప్రేమికులు ఉన్నారో వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ప్రకృతిని ఆస్వాదించే ఎవరైతే ఉండడం జరుగుతుందో, ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉండడం జరుగుతుందో, ఈ నీరాన్ని సేవించడానికి వస్తున్న వారికి ఇది ఒక మంచి డెస్టినేషన్ పాయింట్ కావచ్చు. అలాగే ఫ్యామిలీ పిల్లలతో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ నుంచి మొదలుకుంటే నీరా వరకు అన్నీ లభిస్తాయి కాబట్టి మంచి డెస్టినేషన్ పాయింట్. అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసే విధంగా కూడా నీరా కేఫ్కి సంబంధించిన నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి.